హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ అంశాలని డిస్కస్ చేద్దామండి. అదేదో కాదు, త్వరలో మెగా నోటిఫికేషన్ అని మనం ఇక్కడ చూస్తున్నామండి. మెగా నోటిఫికేషన్ దేనికి మెగా నోటిఫికేషన్ అంటే గ్రామ సేవకు మరియు వార్డు సేవకు అనేవి మనం గతంలో చూసినట్టుగా గ్రామ వార్డు సచివాలయం నుండి వాలంటీర్ నోటిఫికేషన్ని గ్రామ సేవకు వార్డు సేవకుగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికైతే ప్రభుత్వం ఈ పాటికే కసరత్తులు రెడీ చేస్తున్నారండి. దీనికి సంబంధించి అనేక సమీక్షలు మరియు రివ్యూ మీటింగులు కూడా కండక్ట్ చేసుకుని జాబ్ చార్ట్ ప్రిపేర్ అవుతుంది. ఈ నెలలో అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్, మెగా నోటిఫికేషన్, భారీ నోటిఫికేషన్ అయితే ఉండే అవకాశం ఉంది. నిన్న మనం అంటే ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా చాలామంది ఆస్పిరెంట్స్ అయితే మరి సమూలంగా ప్రక్షాళన చేస్తారు, మార్పు చేస్తారన్నారు సార్. ఆ విధంగా అవ్వచ్చేమో, ఎందుకంటే గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలను అయితే ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చేసరికి సమూలంగా మార్పులు చేస్తూ ఇన్క్లూడింగ్ వారి యొక్క నేమ్స్ కూడా మార్చడం అనేది జరిగింది. చూడండి, గ్రామ సేవకు వార్డు సేవకులుగా మార్చి 10,000 రూపాయల వేతనంతో 10,000 రూపాయల వేతనంతో అదే గ్రామంలో ఉద్యోగ అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క గ్రామ సేవకులు, వార్డు సేవకులు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో పాల్గొనేవాళ్ళు. మరి ఇప్పుడు వచ్చేసరికి వీరిని పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ నుంచి పూర్తిగా దూరం పెట్టాలని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయితే యోచనలో ఉందండి. కాబట్టి ఇలా సమూలమైనటువంటి మార్పులు చేసుకుంటూ వీరిని నియమించడానికి మెగా నోటిఫికేషన్ అయితే రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నేను కలెక్ట్ చేసినటువంటి నా యొక్క కలెక్షన్ ప్రకారము, అలాగే నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మరియు నా యొక్క వ్యక్తిగత అభిప్రాయ ప్రకారం అయితే ఈ నెలలోనే మెగా నోటిఫికేషన్ రావడానికైతే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుంది. దానికి సంబంధించి అవేర్నెస్ చేయడానికే నేను ఈ వీడియో మీకు అందిస్తున్నాను. నిన్న మనం ఇచ్చినటువంటి గ్రామ సేవకు మరియు వార్డు సేవకు అనేటటువంటి వీడియో మీద చాలామంది ఆస్పిరెంట్స్ అయితే ప్రశ్నలు అడిగారండి. దానికి సంబంధించే కంటిన్యూషన్ ఈ వీడియో. మరి సమూలంగా మార్పులు చేసి రిక్రూట్మెంట్ విధానం మారొచ్చు సార్, నిజంగానే మారొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ విధానాల్ని ఈ ప్రభుత్వం అవలంబించట్లేదు. కాబట్టి ట్రాన్స్పరెన్సీగా పారదర్శకంగా ఈ యొక్క నోటిఫికేషన్ రూపంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉంది సార్ అని చాలామంది ఏకీభవించారు. అలా అయితే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే ఈ ఉద్యోగాన్ని పక్కాగా సాధించవచ్చు అని చాలామంది అభ్యర్థులు అడిగారు. మీకోసం ఈ వీడియోనే నేను అందిస్తున్నానండి. మనం దేని మీద ఫోకస్ చేయాలి అంటే గ్రామ సేవకు, వార్డు సేవకు ఫస్ట్ రిలీజ్ చేయటువంటి నోటిఫికేషన్ ఇదేనండి. మరి సెకండ్ వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయం 3.0లో మనం లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాం 35,000 వ్యాకెన్సీస్ ఖాళీలు అయితే ఉన్నాయి కదా, ఫిల్ చేస్తారని లాస్ట్ ఇయర్ నుంచి మనం చాలా ఆసక్తిగా, ఉత్కంఠంగా ప్రిపరేషన్ కొనసాగిస్తూ చాలామంది యాస్పిరెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క 35,000 మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుందని వీరు కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అయితే మొట్టమొదటిసారిగా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి వాలంటీర్స్ని అయితే కొనసాగిస్తున్నారు. హర్షించదగ్గ విషయం అయితే తీసివేయట్లేదు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయంలో వాలంటీర్స్ ఎవరైతే రిజైన్ చేయలేదో వాళ్ళ యొక్క సర్వీస్ని కొనసాగిస్తూ, అలాగే క్రొత్త వారిని ఎలా రిక్రూట్మెంట్ చేయాలి, వారి యొక్క జాబ్ చార్ట్స్ ఏంటి, వీటన్నిటినీ రూపొందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పనిలో నిమగ్నమయ్యి ఈ నెలలో ఖచ్చితంగా ఎన్నికల హామీ నేపథ్యంలో పర్ఫెక్ట్గా నోటిఫికేషన్ అయితే ఇవ్వాల్సిన అవసరము ఉంది. కాబట్టి ఆ దిశగా ఆనరబుల్ సీఎం గారు మరియు డిప్యూటీ సీఎం గారు, కన్సర్న్డ్ మినిస్టర్ గారు అయితే దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు అనేటటువంటి ఒక ఆలోచన, నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని బట్టి మనం ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే మంచిది. ఎందుకంటే ఒకసారి నోటిఫికేషన్ ఇస్తే ఎక్కువ టైం ఉండదండి. ఇమీడియట్గా ఈ యొక్క ప్రాసెస్ అనేది, ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అప్పుడు చాలా బిజీగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు దయచేసి
స్కిప్ చేయకుండా ఈ వీడియోను కనుక మీరు చూస్తే మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఉద్యోగాన్ని ఈజీగా పక్కాగా ఎలా సాధించవచ్చండి అనే దాని మీద మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. చాలామంది రికమెండేషన్స్ అవ్వచ్చు అంటున్నారు. రికమెండేషన్స్ అనేవి ఈసారి చాలా తక్కువగా ఉంటాయండి, చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే 3 పార్టీల కూటమిలో ఎవరికి చెప్పాలో అర్థం కాదు. అందుకని ఎగ్జామ్ మీద డిపెండ్ అయితే బాగుంటుందేమో అని వారికి ఆలోచన రావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఉద్యోగాన్ని ఆశిస్తున్నాం కాబట్టి ఆ రంగంలో అంటే పంచాయతీరాజ్ ఆరు సచివాలయంలో పురపాలక సంఘంలో మనం నాలెడ్జ్ని పెంచుకుంటే అధికారుల దృష్టిలోనూ అలాగే అక్కడ ఉన్నటువంటి ప్యానల్ దృష్టిలోనూ పెడే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనేది మనము కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే తెలుస్తుంది. దానికి సంబంధించి మన ప్రిపరేషన్ విధాన్ని ఎలా కొనసాగించాలి సార్ అని మన ఆస్పిరెంట్స్ అడుగుతున్నారని చూడండి, చాలా ఉపయోగపడుతుంది. నేను చెప్పాడు ఇన్ఫర్మేషను ఖచ్చితంగా గ్రామాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ప్రతినిత్యం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా ఇక్కడ. ఎందుకంటే గ్రామ స్థాయిలో ప్రతి వ్యక్తికి తెలియాలి నేను చెప్పే ఇన్ఫర్మేషన్. ఉద్యోగమే కాదండి, ఉద్యోగమే కాదు, గ్రామ కంఠం అంటే ఏంటి తెలియాలి. రేపు మీ ఫ్రెండ్స్ అడగొచ్చు, లేకపోతే మీ పిల్లలు అడగొచ్చు, లేకపోతే ఇంకా చాలామంది గ్రామ కంఠం ఏంటంటే అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? అడంగులంటే ఏం చెప్తారు? వీటన్నిటికి సంబంధించి ప్రశ్నలు అయితే గ్రామ వార్డు సచివాలయం 3.0లో కూడా 35,000 ఉద్యోగాల్లో కూడా ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ నాలెడ్జ్ తెలుసుకోవడం ద్వారా మీరు గ్రామ సేవకు వార్డు సేవకులు కూడా అడిగడానికి అవకాశం అయితే ఉంది. అక్కడ ఎగ్జామ్ పెట్టవచ్చు, లేదా డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేయొచ్చు. నిన్నే చెప్పా దాని ఫీజిబిలిటీ పాజిబిలిటీని బట్టి వీరి యొక్క ప్యానల్ అయితే ఎగ్జామ్ పెడతాము. లేకపోతే 5,000 మందికి ఇంటర్వ్యూలు అనేది కష్టం. స్క్రూటినీ అనేది ఎలా చేయాలో వారు నిర్ణయిస్తారు. వాలంటీర్స్కి అయితే గ్రామ సేవకు వార్డు సేవకులకి ఇదే ఎగ్జామ్ అయితే వీరికి ఖచ్చితంగా ఎగ్జామ్ పెడతారు 3.0కి. కాబట్టి ఇద్దరికీ ఉపయోగపడుతుంది. మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ భారీ మెగా నోటిఫికేషన్ అనేది గ్రామ సేవకులకి వార్డు సేవకులకి వస్తుందండి ఖచ్చితంగా. ఆ తర్వాత గ్రామ వార్డు సచివాలయం 3.0 35,000 మీద ఒక సమీక్ష రివ్యూ చేసుకొని ఇప్పటికే వీరి యొక్క జాబ్ చార్ట్స్ను కూడా పటిష్టం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారులు. వీరు ఎక్సెస్ అయ్యారు అనుకుంటున్నారు, ఎక్సెస్ కాలేదండి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ని ఏ విధంగా వారికి జాబ్ చార్ట్ రూపొందించారో మీకు ప్రీవియస్ వీడియోలు చెప్పాను. ప్రతి వారికి గ్రామ వార్డు సచివాలయం పని ఉంది. ఇంకా ఏ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు తగ్గినా ఆ యొక్క వ్యవస్థ అనేది ఇంటర్డిపెండెంట్, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆగిపోయే అవకాశం ఉంటుంది. అది గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఈ వ్యవస్థని పటిష్టం చేసి వాటి యొక్క పేర్లు కూడా మార్చి జాబ్ చార్ట్ని ఇంకా డిఫరెంట్గా భిన్నంగా గత ప్రభుత్వం కంటే ఎక్కువగా ప్రజలకు సేవ చేసే విధంగా ఈ యొక్క జాబ్ చార్ట్ని అయితే మార్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ నెలలో అయితే ఈ యొక్క గ్రామ సేవకు వార్డు సేవక్ నోటిఫికేషన్ని భారీ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మంత్లో అయితే గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన నోటిఫికేషన్ 35,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవే మేజర్గా ఎక్కువగా ఉన్న పోస్టులు ఇవే. రాష్ట్రం మొత్తం నుంచి 15 లక్షల పైన నిరుద్యోగులు లాస్ట్ ఇయర్ నుంచి పోయిన సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాలు కూడా ఇవే. ఎందుకంటే సింగిల్ ఎగ్జామ్స్ ఉంటే ఈజీగా మన గ్రామాల్లో మన పక్క మండలాల్లోనూ సెటిల్ అయిపోవచ్చు. అలాగే గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్లు అయితే ఇప్పుడు 10,000 చేశారు. గృహిణులు అయితే ఎక్కువ మంది అప్లై చేస్తారండి. ఈసారి నాకు ప్రశ్నలు నన్ను అడుగుతున్న డౌట్స్ ప్రకారంగా నేను చూస్తే గృహిణులు అయితే చాలా ఎక్కువ మంది అప్లై చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది మన బుక్స్ ఇంట్రెస్ట్గా పర్చేజ్ చేస్తున్నారు, కొంటున్నారు. వీరి యొక్క నాడి కనుక చూసినట్లయితే వీరు బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటికే మేము చేసిన బుక్స్ ఒకసారి అయిపోయినాయండి, మళ్ళీ తెప్పించాము, మళ్ళీ రీప్రింట్ చేసి తెప్పిస్తున్నాము, మళ్ళీ తెప్పిస్తున్నాము. అంటే వీళ్ళకి రెస్పాన్స్ అనేది బాగుంది. ఎందుకంటే 299కే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి పంచాయతీరాజ్ యాక్ట్ గురించి, అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్కీమ్స్ గురించి మరియు అప్డేట్ ఈ ప్రభుత్వం అందించేటువంటి
అప్డేట్ స్కీమ్స్ గురించి ఈ రోజు వరకు రైతు భరోసా కేంద్రం అనేవాళ్ళు గతంలో ఇప్పుడు వచ్చేసరికి రైతు సేవా కేంద్రము అని పేరు మార్చారు. ఇవన్నీ ఈరోజు చేశారు కాబట్టి మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అన్నమాట. ఇట్లా మీకు కొన్ని బిట్స్ ఇచ్చాను, అవి కూడా మళ్ళీ అప్డేట్లో కొన్ని గ్రామానికి సంబంధించిన వెరీ టెర్మినాలజీ ఇచ్చి అది ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూలో అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోలో అవి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. చూడండి, మన బుక్స్ కనుక చూసినట్లయితే మీకోసం ఇక్కడ బిట్స్ అనేవి తయారు చేశానండి. అలాగే చూడండి, ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇవన్నీ ఖచ్చితంగా గ్రామంలో పనిచేసేటటువంటి ప్రతి యాస్పిరెంట్స్కి వాలంటీర్ అవ్వచ్చు, అలాగే గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ప్రతి అభ్యర్థికి తెలియాల్సినటువంటి సమాచారం నేను ఇక్కడ ఇచ్చాను. అలాగే ఈ బుక్స్లో ఏముంటాయి సార్ అనేసి చాలామంది కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఉంటాయండి. అవి వాటిని కూడా ఈ బుక్లో ఏముంటాయి సార్ అని చాలామంది ఆసక్తిగా అడిగారు. దీని సాఫ్ట్ కాపీ మీకైతే అందిస్తాను. చాలామంది అభ్యర్థులు వచ్చేసరికి సార్ మాకు బుక్ అనేది 4-5 రోజులు 6 రోజులు పట్టిద్దాం, లేట్ అవుతుంది, మాది దూరంగా ఉంటాయి కాబట్టి డిస్ట్రిక్ట్స్ రిమోటెడ్ ఏరియా, మేము యాప్లో జాయిన్ అయిపోతాం సార్, ఉందా సాఫ్ట్ కాపీ అంటున్నారు. అది ఉంది, మీరు డైరెక్ట్గా జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. జయదేవ్ అకాడమీ ప్లే స్టోర్కి వెళ్ళండి, జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో కనుక చూస్తే స్టోర్ అని ఉంటుంది, ఎస్టీవర్ స్టోర్లో కనుక వెళ్ళి మీరు క్లిక్ చేస్తే అన్నీ మన కోర్సెస్ అనేవి వస్తాయి. కేవలం 299 అక్కడే జాయిన్ అయితే ఈ బిట్స్ అన్నీ ఉంటవి. ఎలా ఉంటాయో మీకు చూపిస్తారు చూడండి, ఇలా ఉంటవి. వీటిని హ్యాపీగా ఎన్నిసార్లైనా మీరు చదువుకోవచ్చు, ఎగ్జామ్ దాకా ఎన్నిసార్లైనా చదువుకోవచ్చు. దయచేసి మీరు కొనుక్కున్న వాళ్ళు మీకే ఉపయోగించుకోండి, వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల మీ ఉద్యోగ అవకాశాలు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొని అందరికీ షేర్ చేయకుండా మీరే ఉపయోగించుకోండి. ఇదండి ఆ బుక్లో ఇలా మనమైతే బిట్స్ అనేవి ఇలా ఉంటాయండి, మీకోసం తయారు చేసి అట్లా చదువుకోవచ్చు మీరు వరుసనే. అన్నీ పంచాయతీరాజు, గ్రామ సచివాలయము, స్కీమ్స్, స్టేటు, సెంట్రల్, పంచాయతీరాజ్ యాక్ట్ అయితే పెద్ద ఇంత బుక్ ఉంటుంది. దాని గురించి మీరు చదవాలంటే చాలా కష్టం అన్నమాట. మేము 3 నెలలు చదివి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇస్తారు అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ బుక్లో ఇవన్నీ మీకోసం తయారు చేసిన బిట్స్ అండి. చక్కగా ఇది సాఫ్ట్ కాపీ ఉంటుంది. మీరు జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇమ్మీడియట్గా 299 అయితే 350 కూడా కట్టాల్సిన పని ఉండదు. హ్యాపీగా ఇవి చదువుకుండా మీకు ఖాళీగా ఉన్నప్పుడు మీరు జర్నీలోనే చదువుకోవచ్చు. ఈ బిట్స్ రూపంలో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈరోజు కొన్ని బిట్స్ అనేవి చూద్దాం ఎలా ఉంటాయి అనేది. కొన్ని బిట్స్ చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం కొన్ని బిట్స్. ఇక్కడ 313 వరకు వచ్చామండి. ఇవి గ్రామ వార్డు సచివాలయం 3.0 35,000 ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతారు. మీరు 35,000 ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతారు. దాంతోపాటు చాలామంది గ్రామ సేవకు, వార్డు సేవకు కూడా ప్రిపేర్ అవుతారు. అప్పుడు కూడా రెండింటికి ఉపయోగపడతాయి మీకు, గ్రామ వార్డు సేవకి. బిట్స్ చూడండి, అడుగుతారు ఖచ్చితంగా. చూడండి, వాటర్ స్కీమ్ లేని చోట దేని ద్వారా నీరు ఎలా సరఫరా చేస్తారు? వాటర్ స్కీము మనం గ్రామాల్లో చూస్తే రక్షిత మంచినీటి పథకం 40,000 లీటర్స్ అనేసి దాని మీద చక్కగా రాసి ఉంటుంది. ఆ గ్రామం పేరు కూడా రాసి ఉంటుంది. మరి అలా లేని చోట ప్రజలకు మంచినీరు అనేది ముఖ్యం కదా. గ్రామాల్లో, వార్డుల్లో పురపాలక సంఘాలు చేస్తే ప్రైమరీ నీడ్స్ని ప్రజలకు మనం అందించాలి. అవేంటవి అంటే కూడు, గుడ్డ, అట్లనే ఇల్లు కూడా. అలాగే వీరికి ఏమందించాలి? దాంతోపాటుగా పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి పారిశుద్ధ్యం చేయాలి. అలాగే మంచినీరు అందించాలి. మంచినీరు కనుక అందించకపోతే డయోరియా, ఇప్పుడైతే డయోరియా అనే ప్రాబ్లం ఎపిడమిక్స్ అనమాట. ఎక్కడ కలరా, డయోరియా ఇస్తే ప్రజలు మూకుమ్మడిగా చనిపోతారు. కలుషితమైన నీరు గనక తాగడం వల్ల ఈ జబ్బులనే వస్తున్నాయి. మరి అలా గ్రామ సచివాలయం, గ్రామ పంచాయతీ యొక్క ప్రాథమిక డ్యూటీ ఏంటంటే మంచినీరు అందియాలి. అది క్లోరినేటెడ్ మంచినీరు, పారిశుద్ధ్యం అంటే పరిశుభ్రమైనటువంటి మంచినీరు అందియాలి. దానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు, మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు. చూడండి, ఈ యొక్క ఆ ప్రశ్నలు ఈ బుక్లో 1000 పైన ఉన్నాయి. 1000 పైన మీరు వీక్లో కంప్లీట్ చేసుకోవచ్చు. బుక్స్ అయితే ప్రింటింగ్లో వస్తున్నాయండి. అలాగే యాప్లో జాయిన్ అయిపోవడానికి ఎట్లనే ఉంటుంది మీకు. యాప్లో జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని
299 పే చేసుకుంటే ఇది ఎట్లయినా ఉంటాయి, చక్కగా ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు, నో లిమిటేషన్స్, 24 hours చదువుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇదిగోండి, వాటర్ స్కీమ్ లేని చోట ఎలా మనం అందిస్తామంటే చేతి పంపులు, హ్యాండ్ పంప్స్ అనేవి ఉంటాయి. కాలువలు, వర్షపు నీరు ఏది కాదు, కాలువల ద్వారా కాదు, వర్షపు నీరు కాదు, ఏది కాదు, హ్యాండ్ పంప్స్ అనేవి ఉంటాయి. చేతి పంపుల ద్వారా ప్రజలకి మంచి నీరును అందిస్తాం. ఆ యొక్క నీరు కూడా pH వాల్యూ టెస్ట్ చేయాలి. pH వాల్యూ ఎవరు టెస్ట్ చేస్తారు? pH వాల్యూ అంటే 7 ఉంటే pH వాల్యూలో ఎంత ఉంది ఇది కూడా అడుగుతారు ప్రశ్నలో. అసలు pH మానాన్ని ఎవరు కనుక్కున్నారు? సోరెన్సన్ అనేటటువంటి సైంటిస్టు pH స్కేల్ని కనుగొన్నారు. నీటి యొక్క స్వచ్ఛతను కనుగొంటాం. పాల స్వచ్ఛతను ఏం కనుక్కునేది? లాక్టోమీటర్ చదివి ఉంటారు. మరి నీటి స్వచ్ఛతని pH స్కేల్తో కనుగొంటారు. pH స్కేల్లో ఎన్ని రీడింగ్స్ ఉంటాయి అంటే 1 నుంచి అంటే 0 నుంచి 14 రీడింగ్స్ ఉంటాయి. మధ్యలో 7 వచ్చేసరికి 7 న్యూట్రల్ అన్నమాట, న్యూట్రల్గా ఉండిద్ది. అది స్వచ్ఛమైన నీరు యొక్క pH వాల్యూ ఎంత అండి? 7 అడుగుతారు. స్వచ్ఛమైన నీరు ఏదండి? మనం చెప్పొచ్చు వర్షపు నీరు. ప్రకృతిలో మనకి స్వచ్ఛమైన నీరు 7 pH వాల్యూ ఉండేది వర్షపు నీరు. మరి 0 నుంచి 7 దాకా ఉంటే వీటిని యాసిడ్స్ అంటారు. యాసిడ్స్ అంటే ఆమ్లయుతంగా ఉంది. వీటిని ట్రీట్మెంట్ చేసి 7కు వచ్చే విధంగా మంచినీటిని అందించాలి. మరి 7 నుంచి దాటితే బేసెస్ అన్నమాట, బేస్ అంటారు. అంటే వీటి వల్ల క్షారయుతంగా నీరు ఉంటుంది. ఈ రెండిట్లో మంచినీరు కాదు. 7 ఉంటే అవి మంచినీరు. ఈ మంచినీరుని వర్షపు నీరుగా చెప్పొచ్చు. అయితే మరి ఇలాంటివి దొరకవు కదా, వాటిని 7 వరకు అంటే pH స్కేల్లో వాడి యొక్క మంచినీటి స్వచ్ఛతని టెస్టులు చేసి కనుగొనే వ్యక్తి ఎవరంటే సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్. అది కూడా ప్రశ్న అడుగుతారు. నీటి యొక్క pH వాల్యూ ఎంత ఉండాలండి? 7 ఉండాలి. 7 రావడానికి ఆ యొక్క శాంపిల్స్ తీసుకుంటారు. శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేసి వాటిని ఎలా ట్రీట్మెంట్ చేసి తీసుకోవాలనేది వీరు ప్రజలకైతే సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇది చాలా డెప్త్ ఉన్న క్వశ్చన్ అన్నమాట. చూడండి, pH స్కేల్లో 1 నుంచి 14 వరకు ఉంటాయి రీడింగ్స్. 7 న్యూట్రల్ అన్నమాట, న్యూట్రల్గా ఉంటాయి అన్నమాట. ఈ న్యూట్రల్ ఉండ నీరే మంచి నీరుకి రంగు, రుచి, వాసన అనేవి ఉండవు. అది స్వచ్ఛమైన నీరు. ఓకేనా? ఇక చేతి పంపుల నిర్వహణ బాధ్యత ఎవరు? గ్రామ పంచాయతీనా, మండల పరిషత్, జిల్లా పరిషత్, 3 టైర్ అన్నమాట. ఇది బల్వంతరాయ్ మెహతా కమిటీ ప్రారంభించిన 3 టైర్. ఏది? గ్రామ పంచాయతీయా, మండల పరిషత్, జిల్లా పరిషత్? అంటే చూడండి ఇక్కడ ఏముంది? గ్రామ పంచాయతీ, ఇరిగేషన్ శాఖ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు. ఏది దీనికి ఆన్సర్ పెట్టండి? మండలంలో హ్యాండ్ పంప్స్ని, చేతి పంపుల్ని నిర్వహణ ఎవరండి? గ్రామ పంచాయతీ అనుకుంటారు. తప్పు, కాదు. ఇరిగేషన్ శాఖ కాదు, జిల్లా పరిషత్తు కాదు, మండల పరిషత్తు వీటి యొక్క నిర్వహణ బాధ్యత, మరమ్మతులు, రిపేర్లు తీసుకుంటుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇక నెక్స్ట్ OHSR, వెరీ సింపుల్. మన గ్రామంలో ఉండేటువంటి రక్షిత మంచినీటి పథకం. ఆ యొక్క ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్ పైన రక్షిత మంచినీటి పథకం 40,000 లీటర్ కెపాసిటీ ఎక్కువ ఉండేది. దాన్ని సైంటిఫిక్గా, శాస్త్రబద్ధంగా OHSR అంటారు. OHSR అంటే ఏంటి అంటే చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ మాటే వినరు. OHSR అంటే ఏంటి, అది ఒకటి ఉందా అనుకుంటారు. కానీ ఈ ముందే తెలుసుకెళ్ళి మీరు ఆన్సర్స్ చెప్పారనుకోండి, మీ మీద మంచి ఇంప్రెషన్ ఉంటుంది. అలాగే మార్కు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? చూడండి, ఇక దీనికి అబ్రివేషన్ చూడండి. ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్, ఓవర్ హీట్ సర్వీస్ రిజర్వాయర్, అవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్. అయితే ఇక్కడ ఆన్సర్ ఏదండి? అన్ని దగ్గరగా ఉండి ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ ఇస్ ద రైట్ ఆన్సర్. మన గ్రామంలో ఉన్న రక్షిత మంచినీటి పథకం పేరు, అసలు పేరు యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం OHSR అంటారు. ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్. ఇవి తెలుసుకొని వెళ్ళాలి మనం. ఓకేనా?
సరే, నెక్స్ట్ బిట్స్ కొన్ని చూద్దాం. చూడండి, త్రాగునీటి వనరుల స్థిరీకరించడానికి ఎలాంటి స్ట్రక్చర్లు నిర్మించాలి? ర్యాంప్ అంటే ఏంటి? ఓట్ల ఎలక్షన్లో మనం ఒక స్లోప్ లాగా ఒక నెట్టుడు బండి తీసుకెళ్ళటానికి అవసరమైనటువంటి దాన్ని నిర్మించేది ర్యాంప్ అంటారు. వాటర్ హార్వెస్టింగ్ అంటే మా నీటిని మళ్ళీ తిరిగి పొందడం అన్నమాట, వాటిని వేస్ట్ కాకుండా. సంపు అంటే ఈ పెద్ద పెద్ద ఇవి ఉంటాయి అన్నమాట, తొట్టెల్లాగా, రోడ్లు. కాకపోతే ఇక్కడ ఆన్సర్ ఏంటి? వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ అని వాడాలి. పోయే నీళ్ళని జాగ్రత్తగా ఇక్కడ మనం జాగ్రత్త హార్వెస్టింగ్ అనేది చేయాలి. దాన్ని ఇంకుడు గుంటలు తీయొచ్చు, నీటిని భూగర్భ జలాన్ని పెంచాలంటే ఇంకుడు గుంటలు తీయొచ్చు. అలాగే నీటిని వేస్ట్ చేయకుండా మనం జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. ఇది త్రాగునీటి వనరులు స్థిరీకరించడానికి వాటర్ హార్వెస్టింగ్. మళ్ళీ భూమిలోకి ఇంకిపోతాయి అన్నమాట. ఇంకా భూగర్భ జల వనరులను పరిరక్షించుకోవడానికి ఈ పథకం నిధులతో చేపట్టిన పనులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. గ్రౌండ్ వాటర్ని వాటి లెవెల్ పెంచుకోవడానికి ఎండాకాలంలో భూగర్భ జలం తగ్గిపోవడం వల్ల కొన్ని పంపులు రావు కొన్ని ఏరియాల్లో, వర్షాకాలం మళ్ళీ నీరు ఇంకిపోయి మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. అయితే అలా అప్ అండ్ డౌన్స్ ఉండకుండా ఉండాలి కాబట్టి వాటి యొక్క లెవెల్ని పెంచడానికి మనం కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా ఆ నిధుల్ని అందిస్తుంది అన్నమాట. మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం గ్రామంలో ఏంటండి, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆరు చట్టం. చూడండి, పిఎంఏవై అంటే ఏంది? మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకం ద్వారా, కొంత స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. జవహర్ ఆవాసన యోజన ఇది సెంట్రల్ గవర్నమెంటే. పిఎంఈజీపీ ఇదంటే ఏంటి? గ్రామాలు ఇవన్నీ తెలుసుకోవాలి మీరు, యాజ్ ఏ కాంపిటేటర్ ఇవన్నీ తెలుసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ పిఎంఈజీపీ. ఇదిగో ఎంజీఎన్ఆర్ఎస్, ఇది మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం సర్వీస్ అనమాట. దీని ప్రకారము నిధులైతే ఇస్తారన్నమాట. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటారు అనమాట. ఇవన్నీ మరి ఎంజీఎన్ఆర్ఎస్ని విస్తరించము అన్నాడు అనుకో, పిఎంఏ పథకం అంటే ఏంటి అని అడుగుతారు. గ్రామంలో ఇల్లు కడతాం చూసారా, ఇల్లు కట్టేటటువంటి ప్రభుత్వ పథకంతో కట్టేటటువంటి ప్రతిదీ పిఎంఏ కిందనే వచ్చేది. దాన్ని విస్తరించము అని సింపుల్గా అడుగుతారు. మీరు ఏ వాలంటీర్ అంటే గ్రామ సేవకు లేకపోతే వార్డు సేవకు వెళ్ళారు అనుకోండి, ఎంపీడీఓ గారు లేకపోతే మిగతా అధికారులన్నీ దీని మీద వర్క్ చేసేది గ్రామాల్లో. పిఎంఏవై అంటే ఏంటో చెప్పమ్మా అన్నారనుకో, ఏం చెప్తారు? నాకు తెలియదు సార్. ఎంజీఎన్ఆర్ఎస్ నాకు తెలియదు సార్. మీరు చూసారా గ్రామాల్లో ఎంజీఎన్ఆర్ఎస్ గురించి ఏమైనా విన్నారా అంటే, ఉదయాన్నే ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు ప్రతి గ్రామానికి. ఫీల్డ్ అసిస్టెంట్ ఒక రిజిస్టర్ పట్టుకొని ఒక 50 మందిని 100 మందిని గ్రామంలో ఉదయాన్నే తీసుకెళ్ళి వర్క్ చేపిస్తూ ఉంటారు. ప్రధానమంత్రి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా వాళ్ళకి 200, 250, 300 కూలి ఇస్తారనమాట. వాళ్ళకి అట్లా ఉపాధి అనేది కల్పిస్తారు. మరి దాని మీద నువ్వు మాట్లాడకపోతే లేకపోతే వీటి మీద గ్రామం మీద నీకేం పట్టుంది? నిన్ను గ్రామ సేవకు వార్డు సేవకుగా నియమించడానికి అని వాళ్ళలో ఒక అపోహ వస్తుంది. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎక్కడ ఉన్నాయి? మన బుక్లో వాటికి సంబంధించిన ప్రశ్నలన్నీ ఇందులో మీకోసం అయితే ఉంది. కేవలం నేను చెప్తున్నా 299 ఎక్కువ పెట్టవచ్చు. చాలామంది అభ్యర్థులు పూర్ పీపుల్ కూడా తక్కువకే మీకు అందిస్తున్నాను అనమాట. చూడండి, ఇక నెక్స్ట్, గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటికి ఈ క్రింది వాటిని నిర్మించడం ద్వారా భూగర్భ నీటిని రక్షించవచ్చును. ఏంటవి? చూస్తూనే ఉండారు. ఇంకుడు గుంటలు, ప్రహరీలు, రోడ్లు, డ్రైనేజీలు, ఆల్ ఇంకుడు గుంటలండి. గ్రామంలో భూగర్భ నీటిని రక్షించాలంటే గ్రామంలో వద్దు, ఎక్కడైనా ఇంకుడు గుంటలు తీసుకుంటే నీళ్ళు అనేవి భూగర్భ జలాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి అన్నమాట. చూడండి, నెక్స్ట్, త్రాగునీటి సరఫరా సక్రమంగా చేయుటకు ఎలాంటి నిర్వహణ నిరంతరము పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెయింటెనెన్స్ చేయాలి, వాళ్ళు లీకేజీలు తీయాలి, ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఎవరికి ఉపయోగపడతాయి అంటే, ముందు గ్రామ సేవకు వీళ్ళకందరూ నాలెడ్జ్ ఉండాలి దీనిపైన. బ్లైండ్గా గుడ్డిగా మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు మేము
ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగం వచ్చిందని అనుకోబాకండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, గత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు ఒకే పార్టీ తక్కువ మంది అప్లై చేశారు, అసలు వాలంటీర్స్ అంటే ఎవరికి తెలియదు, ఏదోలా వచ్చారు గ్రామాల పనిచేయాలి కానీ అనుకున్నారు. ఇప్పుడు అందరికీ వాలంటీర్స్ అంటే తెలుసు. గ్రామ సేవకు వార్డు సేవకు 10,000 జీతము, కాబట్టి కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అందరు రికమెండేషన్ చేస్తే అక్కడ కుదరదు, అందరూ రికమెండేషన్కి వెళ్ళాలి. కాబట్టి ఖచ్చితంగా దీని నుంచి తప్పించుకోవాలంటే 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి దీని నుంచి తప్పించుకోవడానికి ఖచ్చితంగా ఏదో స్క్రూట్ని టెస్ట్ పెట్టిద్దో, ఎగ్జామ్ పెడతారో, ఇంటర్వ్యూ పెడతారో. అప్లికేషన్స్ అయితే బల్క్గా వస్తాయి, ఒక ఉద్యోగానికి 200-300 వస్తాయి. ఎవరికి చెప్తారు? అందరూ ఎగ్జామ్ రాసుకోండి, పోనీ స్క్రూట్నీ అయిపోయిన తర్వాత అప్పుడు చూద్దాం అంటారు, ఇంటర్వ్యూలో చూద్దాం అంటారు. కాబట్టి ఇంకా బ్లైండ్గా ఉండొద్దు. ఒకసారి కనుక వీళ్ళని రిక్రూట్ చేసుకుంటే 3 సంవత్సరాలు ఉంటే అదొక ఆలోచనే. 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ గ్రామ పంచాయతీల్లోనే వారిని, లేకపోతే తగు డిపార్ట్మెంట్లో వీరిని శిక్షణ ఇచ్చి తీసుకుంటూ ఉంటారు. గ్రామ పంచాయతీలు కానీ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే అందులో పెడతారని నేను చెప్పను, కానీ గ్రామ పంచాయతీలు కానీ చూస్తే చాలా వ్యాకెన్సీస్ ఉన్నాయి. గతంలో ఉన్న గ్రామ పంచాయతీలో ఎక్కువ మంది పనిచేశారు. గ్రామానికి సంబంధించి పారిశుద్ధ్యం, మంచినీరు సరఫరా, కరెంటు, వీటన్నిటిని పర్యవేక్షించారు చాలామంది. ఇప్పుడు ఎవరు ఉండారండి? ఒక పంచాయతీ సెక్రటరీ ఉంది. ఇవన్నిటినీ చూస్తానికి ఇంత ప్రెజర్తో, పని ఒత్తిడితో ఒక పంచాయతీ సెక్రటరీ ఉన్నారు. మరి గ్రామ సచివాలయం ఉందో సార్ అంటే వారికి వారి డ్యూటీలు ఉన్నాయి. వాళ్ళు పంచాయతీ పనిచేయడానికి కాదు, వారికి సచివాలయం వాళ్ళకి సంబంధించిన వాళ్ళ డ్యూటీలు ఉన్నాయి. పంచాయతీకి ప్రత్యేకం చూస్తే ఒక సెక్రటరీ ఉన్నాడు, ఇవన్నీ నిర్వహించాలి. కాబట్టి ఇది గుర్తెరిగినటువంటి మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, హానరబుల్, అలాగే మినిస్టర్ గారు, వీళ్ళందరూ దీని మీద కేంద్రీకరించారు. పంచాయతీలను ఎలా పటిష్టం చేద్దాం, అందుకే ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు కూడా రివ్యూ పెట్టారు. నిన్న మీకు వీడియోలో ఇచ్చాను. ఆ రివ్యూలో గ్రామంలో పారిశుద్ధ్యాన్ని గార్బేజ్ టు గోల్డ్ ఎలా నిర్మించాలంటే ఖచ్చితంగా మానవ వనరులు ఎక్కువ కావాలి. అన్నీ ఒక పంచాయతీ సెక్రటరీ చేయలేడు. ఎస్డబ్ల్యూపీ షెడ్ ఉంది, ఆ షెడ్ నిర్వహించడానికి 5-10 మంది కావాలి. వీటన్నిటిని గుర్తెరిగి మళ్ళీ రివ్యూ చేసి వీరిని అందులో నియమించే అవకాశం ఉందని నేను మీకు చెప్పలేము. ఎలా వీళ్ళని యూటిలైజ్ చేస్తారని చెప్పలేము. కాకపోతే అపార అవకాశాలు అయితే గ్రామ స్థాయిలో ఉన్నవి, వార్డు స్థాయిలో చాలా అవకాశాలు ఉన్నవి. వాటన్నింటిని మరి ఎలా వినియోగిస్తారనేది, మీరు ఒకసారి రిక్రూట్ అవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మీరు రిక్రూట్ అయితే మీ యొక్క ఉద్యోగ భద్రత ఉన్నట్లే అని నేను భావిస్తున్నా. ఇవి చదువుకొని వెళ్తే మీకు ఇక్కడ గ్రామ వార్డు సేవకి బ్రహ్మాండంగా 100% ఉపయోగపడతాయి. ఇవే ఎవరో చెప్పలేని ప్రశ్నలకి మీరు ఆన్సర్లు చేస్తే మీ మీద గుడ్ ఇంప్రెషన్ ఖచ్చితంగా ఉంటుందా లేదా? ఉంటుంది. మన రాష్ట్రపతి ఎవరు, ప్రధానమంత్రి ఎవరు అని అడగరండి. ఇవి అడిగేది గ్రామాల్లో నిర్వహించే పనులు ఇవి అన్నమాట. వీటితో పాటు గ్రామానికి సంబంధించిన టెర్మినాలజీ కూడా తెలుసుకోవాలి. దీంతోపాటు గ్రామ సేవకు వార్డు సేవలు ఉపయోగపడితే, మరియు గ్రామ వార్డు సచివాలయము 3.0 ఒక నోటిఫికేషన్ కనిస్తే ఇది కూడా ఉపయోగపడుతుంది మీకు. ఇవే వచ్చేది 35,000 ఉద్యోగాలకి మీరు ప్రిపేర్ అయినట్టు, ఏకకాలంలో 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అయినట్లు అనమాట. మన జయదేవ్ అకాడమీ ఫుల్ ఫోకస్గా ఎవరు ఇలేనటువంటి సబ్జెక్టు మనం ఇస్తున్నామండి. ఇవి మనం ఇస్తున్నాం. ఎందుకంటే ఆ రంగంలో, ఆయా రంగాల్లో మనకైతే నిష్ణాతులైన ఫ్యాకల్టీ ఉండేరు, అందులోనే మనం చేస్తున్నాం. కాబట్టి దీనికి సంబంధించిన అవేర్నెస్ మీకు అందిస్తే మంచి ఉద్యోగం సాధిస్తారు 100%. గ్రూప్ 2, గ్రూప్ 1 100 మంది చెప్తున్నారు. కానీ గ్రామ వార్డు సచివాలయం సంబంధించి రిసోర్స్ ఇన్స్టిట్యూట్గా మన జయదేవ్ అకాడమీ ఉంది. ఏ డౌట్, ఏ బిట్, ఏదొచ్చినా మీకు ఇమీడియట్గా ఎక్స్ప్లెయిన్ చేసే స్థితిలో మన దగ్గర ఫ్యాకల్టీ ఉన్నారు. హ్యాపీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నేను అందుకే చెప్తున్నా, సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఒక బెల్ బటన్ క్లిక్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు బాగా ఇమ్మీడియట్గా వస్తుంది. అందుకే మేము రీసెర్చ్ చేసి మీకైతే వెంటనే వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయమంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. అందుకని కొంత టైం పడుతుంది వెంటనే చేయడానికి. ఇవంతా గ్యాదర్ చేసుకొని, కంపైల్ చేసుకొని
మీకైతే చెప్పడం జరుగుతుంది. చూసారా, ఇవి మన బుక్స్లో ఉన్నటువంటి అంశాలు. అలాగే కేటగిరీ 1, కేటగిరీ 2 వీటికి సంబంధించిన బుక్స్ అన్నింటిలో ఉన్నాయి. ఇంకా బుక్స్ ఎందుకు సార్ అంటే ఖచ్చితంగా యాప్ తీసుకోండి. 1 ఇయర్ ఉంటుంది, 1 ఇయర్ వ్యాలిడిటీతో యాప్ ఉంది. హ్యాపీగా తీసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వరకు మనం బుక్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంకా మనం చెప్పుకోవాల్సిన చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. వినండి, చాలా ఉపయోగపడుతుంది. ప్రతి అభ్యర్థి, ప్రతి ఆస్పిరెంటు, అలాగే ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ నేను చెప్పేది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది అసలు గ్రామ కంఠం అంటే ఏంటి అని అడిగారు. మీరు మిమ్మల్ని ఇంటర్వ్యూకి వెళ్ళారు, గ్రామ సేవకుగా వెళ్ళారు. గ్రామ కంఠం అంటే ఏంటమ్మా అన్నాడు అంటే ఏం చెప్తారు మీరు? గ్రామంలో నివసించేటటువంటి ఒక గ్రామం ఉంటుంది, బయట పొలాలు కూడా ఉంటాయిగా, ఫీల్డ్స్ ఉంటాయి. అది గ్రామ కంఠం కింద వచ్చిందా? రాదు. అది గ్రామంలో నివసించేటటువంటి ప్రజలు నివసించే ప్రాంతాన్ని గ్రామకంఠం అంటారు. వాళ్ళు నివసించే భూమి గ్రామకంఠంలో ఉన్నట్టు. చూడండి, అదే చెప్పారు. గ్రామంలో నివసించేందుకు కేటాయించిన భూమిని గ్రామకంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలము. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామకంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటవి. ఓకేనా? అది గ్రామకంఠం అంటే పలానా గ్రామకంఠం అంటారు. ప్రజలు మొత్తం నివసించే ఏరియాని ఇది గ్రామకంఠం అంటారు. అందులో ప్రభుత్వ భూములు కూడా ఉంటాయి, వాటిల్లో గ్రామకంఠ భూమి అంటారు. అది ఓకేనా? ఇది గ్రామకంఠం గురించి ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయం 3.0 35,000 ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం. అడిగారండి, గతంలో అడిగారు. 1 ఎకరానికి ఎన్ని గజాలు ఉంటవి అని అడిగాడు విఆర్ఓ ఎగ్జామ్లో. ఇవన్నీ తెలుసుకుంటే మీకు చాలా మంచిది. అందుకే నేను ఇవన్నీ మీకు ఇస్తున్నాను. చూడండి, అసైన్డ్ భూమి, భూమి లేని నిరుపేదలకు సాగు చేసుకునేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి. దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం కుదరదు. వారసత్వ సంపద అంటే తన తండ్రి తన పిల్లలకి ఇచ్చి వెళ్తాడు, ఆ పిల్లలు వాళ్ళ పిల్లలకి ఇస్తారు. అంతేగాని అమ్మటాలు లేకపోతే కొనడాలు, బదలాయించడం అనేది ఉండదు. అసైన్డ్ భూమి అంటే అది. ఇక నెక్స్ట్, ఆయకట్టు. ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు. బంజర భూమి అంటే ఏంటి? బంచారామి అంటారు. బంజర భూమి అండి. బంజర భూమి అంటే ఏంటి? గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమిని బంజర భూమి. దీన్ని రెవెన్యూ రికార్డులో ప్రత్యేక గుర్తుతో సూచిస్తారు. అది బంజర భూమి. నెక్స్ట్, అగ్రహారం. పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఈనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు. దేవాల్ ఈనాం, దేవాలయ ఈనాం భూమి. దేవాలయాల నిర్వహణ కోసం పూజారుల పేరున కానీ దేవాలయం పేరున కానీ కేటాయించిన భూమి. అంటే దేవాలయ నిర్వహణ కోసం, ధూపదీప నైవేద్యాల కోసం ఇచ్చే భూమి అన్నమాట. అడంగల్లారు పహని. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అడంగల్లో కింద భూమి, అడంగల్లో ఉందా, 1B ఫామ్ ఉందా అని అడుగుతారు. ఇవన్నీ తెలుసుకోవాలి. గ్రామంలోని సాగు భూముల వివరాలను నమోదు చేసే రిజిస్టర్ని అడంగల్ ఆరు పహాణి అంటారు. ఆంధ్ర ప్రాంతంలో అయితే అడంగల్ అని, అదే తెలంగాణ ప్రాంతంలో అయితే పహాణి అని పిలుస్తారు. భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. భూముల కొనుగోలు, అమ్మకాలు, సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికప్పుడు ఇందులో నమోదు చేస్తారు. తరి సాగు భూమి, కుష్కి మెట్ట భూమి, గెట్టు పొలం హద్దు, కౌల్దార్ భూమిని కౌలు తీసుకునేవాడు, కమతం భూమి విస్తీర్ణం, ఇలాకా ప్రాంతం, ఈనాం అంటారు. సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమిని ఈనాం అంటారు. ఎక్కువగా ఎక్కడ చూస్తాం ఈనాం భూములు? మనం చరిత్ర, ఆంధ్ర హిస్టరీ కనుక చూస్తే ఆంధ్ర చరిత్రలో అందులో ఈ యొక్క ముస్లిం రాజులు ఎక్కువగా ఈనాములు ఇచ్చేవాళ్ళు. ఏమండి, హైదరాబాదు నవాబులు ఎక్కువగా ఈనాములు సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమిని ఈనాం అంటారు. ఓకేనా?
బాలోతా ఈనాం భూమి లేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చే భూమి. సర్ఫేకాస్ నిజాం నవాబుకు సొంత భూమి. ఎక్కువ నిజాం నవాబులు ఈనాంలు ఇచ్చేవాళ్ళు. సర్ఫేకాస్ అంటారు నిజాం భూమి. సీలింగ్ భూమి యొక్క గరిష్ట పరిమితి, ఎవరికి ఎంత భూమి ఉండాలి, ప్రజలకి ఎంత ఉండాలి. అలాగే సర్వే నెంబరు భూముల గుర్తింపు కోసం కేటాయించేది. నక్ష భూముల వివరాలు తెలిపే చిత్రపటం. కబ్జాదార్ భూమిని తన ఆధీనంలో ఉంచుకొని అనుభవించే వ్యక్తి. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ అంటాం, భూమి స్వరూపాన్ని తెలియజేసే ధృవీకరణ పత్రం. 32 ఏళ్లలోపు ఓ సర్వే నెంబరు భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని ఈసీ అంటారు. 32 సంవత్సరాలు దాని యొక్క పరిధండి. ఇక ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఎఫ్ఎంబి అంటారు. ఇది మాకు డిపార్ట్మెంట్ టెస్టుల్లో అడిగారు ఎఫ్ఎంబి అంటే ఏంటని, మేము రాసినప్పుడు. ఎఫ్ఎంబి టిఫన్ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్ఎంబి ఒక భాగం. ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నెంబర్లు, పట్టాలు, కొలతలు ఇందులో ఉంటాయి. ఫీల్డ్ మెజర్మెంట్ బుక్స్ అన్నమాట. ఇక బందోబస్త్ వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బందోబస్తు అంటారు. బీమెమో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీసుని బీమెమో అంటారు. పోరంబోక్ భూములపై సర్వే చేసే నాటికి సేద్యానికి పనికి రాకుండా ఉన్న భూములు, ఇది కూడా ప్రభుత్వ భూమే, దీన్ని పోరంబోక్ అంటారు. పైసల్ పట్టి బదిలీ రిజిస్టార్ అన్నమాట దీన్ని. చౌఫస్లా ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకి ఉన్న వేరువేరు సర్వే నెంబర్ల భూములను పన్ను మదింపు రికార్డు చౌఫస్లా అంటే. నెక్స్ట్ డైగ్లాట్ తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ముద్రించిన శాశ్వత ఏ రిజిస్టర్. విరాసత్ ఫౌతి భూమి యొక్క యజమాని చనిపోయిన తర్వాత అతడు వారసులకు భూమి హక్కులు కల్పించడం విరాసత్ ఫౌతి అంటారు. కాస్తు సాగు చేయటం. మింజముల్ మొత్తం భూమి. మార్టిగేజ్ రుణం కోసం భూమిని కుదవపెట్టడం. మోకా క్షేత్రస్థాయి పరిశీలనలో స్పాట్ ఇన్స్పెక్షన్. మోకా అంటే పట్టాదారు పాస్ పుస్తకం తెలిసిందే, రైతుకున్న భూమి హక్కులు తెలియజేసే పుస్తకం. టైటిల్ డీల్ భూ హక్కు దస్తావేజు, దీనిపై ఆర్డీఓ సంతకం ఉంటుంది. ఆర్ఓఆర్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్. ఆర్ఎస్ఆర్ రీసెటిల్మెంట్ రిజిస్టర్ లేదా శాశ్వత రిజిస్టర్. పర్మనెంట్ రిజిస్టర్ సర్వే నెంబర్ల వారీగా భూమి శిస్తులు నిర్ణయించే రిజిస్టరు. సేత్వారు స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు. సేత్వార్ రెవెన్యూ గ్రామాల వారీగా మొదటిసారి సాగు చేసిన భూమి సర్వే వివరాలు, పట్టాదారుల వివరాలు తెలియజేసే రిజిస్టర్. ఇది 1953 దాకా అమల్లో ఉంది. తర్వాత కాస్రా పహని అందుబాటులో వచ్చింది. సాదా బైనామా వచ్చింది ఇదండి. నెక్స్ట్ సాదా బైనామా అంటే ఏంటి, ఇది చాలామంది వినేమంటారు. భూమి క్రయ విక్రయాలకు సంబంధించి తెల్ల కాగితంపై రాసుకునే ఒప్పంద పత్రాన్ని సాదా బైనామా అంటారు. దస్తావేజ్ భూముల కోసం కొనుగోలు, అమ్మకాలు, కౌలుకి ఇవ్వడం లాంటి ఇతరత్ర లావాదేవీలు తెలియజేసే పత్రం. ఎకరం ఇదిగోండి, ఇది ఇచ్చాడు ఒకసారి విఆర్ఓ ఎగ్జామ్లో. ఎకరం భూమికి ఎన్ని గజాలు ఉంటాయని. భూమి విస్తీర్ణ కొలమానం 48,4840 చదరపు గజాల స్థలం కానీ, 100 సెంట్లు కానీ, 1 సెంటుకి ఎన్ని గజాలు ఉంటాయండి, 48.4. ఇది విఆర్ఓ ఎగ్జామ్లో ఇచ్చాడు గతంలో 2012 ఎప్పుడైనండి. ఇక ఆంధ్ర ప్రాంతంలో సెంట్ అని, తెలంగాణ ప్రాంతంలో గుంట అని అంటారు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ దొరకవండి, మీకోసం చేయడం జరిగింది. అభి వానాకాలం పంట. అబాది అంటారు. గ్రామకంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలని ఆబాది అంటారు. అసైన్మెంట్ ప్రత్యేకంగా కేటాయించిన భూమి. సికం చెరువు నీటి నిలవ ఉండే ఏరియా విస్తీర్ణం. బేవర్స్ హక్కుదారు ఎవరో తెలియకపోతే దాన్ని బేవర్స్ భూమి అంటారు. దో ఫసల్ 2 పంటలు పండే భూమి. ఫసలి అంటారు. ఫసలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. జూలై 1 నుంచి 12 నెలల కాలాన్ని ఫసలి అంటే ఈ సంవత్సరం అన్నమాట ఫసలి అంటారు. నాలా వ్యవసాయేతర భూమి. ఇస్తిఫా భూమి పట్టాదారు స్వచ్ఛందంగా ప్రభుత్వం పరం చేసిన భూమి. ఏనాం దస్తార్దాన్ పొగడ్తలకు మెచ్చి ఇచ్చే భూమి. కాస్రా పహాని ఉమ్మడి కుటుంబంలోని ఒక వ్యక్తి పేరు మీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహాని. గైరాన్ సామాజిక పోరంబోకు భూమి. ఎక్రార్ నామా
ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేరు తీసుకునే గ్రామాల ఒప్పందం. ఓకేనా? ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు గ్రామాల్లో ఉద్యోగం చేయాలి కాబట్టి గ్రామాల్లో ఉద్యోగం వీటి మీద ఖచ్చితంగా ఈ టెర్మినాలజీ తెలుసుకొని ఉండాలి. ఎంఆర్ఓ కావచ్చు, లేకపోతే ఎంపీడీఓ గారు కావచ్చు, లేకపోతే మండల స్థాయి అధికారులు నిరంతరం ఇవే పదాలను ఉపయోగిస్తూ వారి యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ కింద సిబ్బందిని కూడా ఆదేశిస్తూ ఉంటారు. కాబట్టి గ్రామ సేవకు, వార్డు సేవకు కూడా ఈ యొక్క మాటలు తెలిసి ఉండటం వల్ల, ఈ టెర్మినాలజీ తెలిసడం వల్ల వాళ్ళకి ఉద్యోగంలో చాలా ఉపయోగపడతారనే ఉద్దేశంతో వారికి తెలిసిన టెర్మినాలజీ కాబట్టి ఇవే అడుగుతూ ఉంటారు ఎక్కువ. నేనేదో బయట చదువుకొని వచ్చానంటే అలాంటివి అడగకపోదు. వాళ్ళకి కావాల్సినవి ఆ నాలెడ్జి మీలో ఉందా లేదని ప్రశ్నిస్తారు, తెలుసుకుంటారు. తద్వారా మీకు మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. ఇదే ఉద్యోగాలకి రెండిటికి 35,000 ఉద్యోగాలకి ఈ యొక్క 1,50,000 వాలంటీర్స్ వ్యాకెన్సీస్కి చక్కగా ఉపయోగపడతాయి. మన జయదేవ్ అకాడమీ ద్వారా మీకు ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ ఉంటాము. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మీకు ఈ బుక్స్లో నేను ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నవి. ఇప్పుడు నేను ఒక బుక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అందులో కొన్ని భాగాలు కొన్ని ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకంటే టైం ఎక్కువ తీసుకోండి, ఇప్పటికే లెంత్ ఎక్కువ తీసుకుంటుంది వీడియో, కాబట్టి ఇలా ఉన్నవి అని చెప్పాలనే నా ముఖ్య ఉద్దేశము. కాబట్టి గత ప్రభుత్వం లాగా రిక్రూట్మెంట్ విధానం అయితే ఈ ప్రభుత్వంలో ఉండదు. దయచేసి మారండి, అప్డేట్ అవ్వండి, తద్వారా మంచి ఉద్యోగ అవకాశాన్ని పొందండి. ఇవి మరి ఈ బుక్స్ ఎలా కావాలి అని మీరు కావాలి సార్ అంటే, బుక్స్ కావాలంటే నేను చెప్పినట్టుగా ఈ నెంబర్కి ఫోన్పే చేసుకోండి. అలాగే ఫోన్పే చేసినటువంటి దాని యొక్క స్క్రీన్ షాట్ని ఈ నెంబర్కి వాట్సాప్లో పెట్టండి, కింద మీ ఫుల్ అడ్రస్ పంపండి, దాంతోపాటుగా బుక్కుల నేమ్ కూడా రాయండి. ఈ బుక్ అయితే అందరికి ఉండాలండి. గ్రామ వార్డు సచివాలయం ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ బుక్ ఉపయోగం అండి. దీంతో పాటుగా కేటగిరీ 1 ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, 5 ఉద్యోగాలకి ఇది ప్లస్ ఇది 1+1 తీసుకోండి, 700, అందులో 100 రూపాయలు పోస్టల్ ఛార్జీ పోతాయి, 600 అండి. ఇవి మన జయదేవ్ అకాడమీకి ఫోన్ చేస్తే కేటగిరీ 1 వాళ్ళకి ఈ బుక్ ప్లస్ ఈ బుక్ వచ్చింది. అలాగే కేటగిరీ 2 మేము ప్రిపేర్ అవుతున్నాం సార్, అవి కాదు మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అంటే ఈ బుక్ ప్లస్ ఈ బుక్ 1+1 తీసుకోండి, 700 యొక్క నెంబర్కి ఫోన్పే చేయండి, ఇమీడియట్గా మీకైతే వస్తుంది. లేదు సార్ మేము ఆన్లైన్లో జాయిన్ అవుతాము, 50 రూపాయలు ఎందుకు సార్, 299 జాయిన్ అవుతామంటే జాయిన్ అయిపోండి. మాకు పోస్టల్ చేసే శ్రమ తగ్గుతుంది, మీకు లేటు తగ్గుతుంది, ఇమీడియట్గా జాయిన్ అయిపోతారు. అలాగే ఈ బుక్స్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్ జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కింద స్టోర్లోకి వెళ్ళండి. కేవలం ఇవన్నీ 299కే మీరు ఎప్పుడైతే ఫీజు కడతారో ఇమీడియట్గా ఇవైతే మీకు అందుబాటులో ఉంటుంది. లేదు సార్ మేము పోస్టల్లో తెప్పించుకుంటారా, తెప్పించుకోండి, 700 రూపాయలు చెయ్యండి. సింగిల్ బుక్ అయితే 299 ప్లస్ 50 349. అయితే ఈ బుక్తో పాటు ఆ బుక్ కూడా ఉండాలి మీకు ఎక్కువ మార్కులు రావడానికి. ఏ సార్ 100% మేము ఉద్యోగం పొందాలి, ఇదే మాకు లాస్ట్ అవకాశం, ఇంకంత టైం లేదు, ఎప్పటి నుంచో చూస్తున్నాంటే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఇవన్నీ 1 year వ్యాలిడిటీ అండి, ముందే చెప్తున్నా మర్చిపోకుండా. 1 year వ్యాలిడిటీ, 3 నెలలు 6 నెలలు కాదండి, 1 సంవత్సరం పాటు మీకు అయితే వ్యాలిడిటీలో ఉంటాయి. ఇప్పుడు వచ్చేసరికి స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఉండవు. ఇదిగోండి స్పెషల్ ఆఫర్ ప్రైస్లో 999లో ఉంది కేటగిరీ 1కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ అంటే మేము ఆ టైంకి రావాలా సార్ అంటున్నారు చాలామంది. ఆ టైంకి రావాల్సిన పని లేదు, రికార్డ్ చేసి చాప్టర్ వైజ్గా ఉంచుతాం. 24 గంటల మీ తీరిక సమయంలో ఇంటి దగ్గర మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో అప్పుడే ఆన్లైన్లో మీరు చూసుకొని చదువుకోవచ్చు. చాలా అందరికీ ఉపయోగపడుద్ది. హ్యాపీ 999 వేల 30,000 40,000 ఫీజులు కట్టి చేయాల్సిన పని లేదు, అన్ని సబ్జెక్టులు చదవాల్సిన పని లేదు. ఉద్యోగానికి అవసరమైంది ఏది కావాలో అది చదువుకుంటే మీకు ఉద్యోగం వస్తుంది. తక్కువ సమయంలో స్మార్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు. అది తెలియాలంటే మన జయదేవ్ అకాడమీ గ్రామ వార్డు సచివాలయానికి నిరంతరంగా క్లాసులు ఇస్తూ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో ఇలా క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేసేది. ఇది ఎక్కడ మీకు రాష్ట్రంలో దొరకవు ఇలాంటివి.
ఒక రిసోర్స్ ఇన్స్టిట్యూట్ లాగా ఉంది కాబట్టి హ్యాపీగా జాయిన్ అయిపోండి. అలాగే డిజిటల్ అసిస్టెంట్ ఉంది, ఇది 5,000. ఇప్పుడు ప్రజెంట్ స్పెషల్ ఆఫర్ ప్రైస్లో 1,999. ఇవన్నీ అంతండి 1,999లో అందుబాటులో ఉన్నాయి. నోటిఫికేషన్ వస్తే మళ్ళీ 5,000కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. త్వరపడి జాయిన్ అయిపోండి. పార్ట్ ఏ, పార్ట్ బి, దాంతోపాటు 1000 బిట్స్ పైన మీకు అందుబాటులో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇవి కాంబో కోర్సు కనుక కొనుక్కుంటే ఈ 299 ఉంది చూసారా, ఇంజనీరింగ్ అసిస్టెంట్ బుక్, ఇది కూడా ఫ్రీగా ఇందులోనే ఉంటుంది, ఫ్రీగా అన్నమాట 299. ఇవి కూడా విలేజ్ సర్వేర్ కూడా అంతేనండి. ఇక జూనియర్ లైన్ మ్యాన్ కూడా అంతే 3,000ది ఇప్పుడు 1,999కే మీకు అందుబాటులో ఉంది. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి, మంచి ఉద్యోగం సాధించండి. ఈ రెండింటికైతే మీకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రిపరేషన్ అయ్యేది గ్రామ సేవకు, వార్డు సేవకుతో పాటు గ్రామ వార్డు సచివాలయం 3.0 35,000 ఉద్యోగాలకి అన్నిటికీ ఈ బుక్స్ అనేవి 100% సమాధానం చెప్తుంది. ఆన్లైన్ కూడా సమాధానం చెప్తుంది. చాలామంది ఆస్పిరెంట్స్ జాయిన్ అవుతున్నారు, బుక్స్ కొనుక్కుంటున్నారు. మీ అందరికీ మరొకసారి జయదేవ అకాడమీ సార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొంచెం మీ యొక్క డిస్ట్రిక్ట్స్ దూరం అయితే 3-4 ఒక రోజు లేట్ అవుతుంది. మీరేమి ఇబ్బంది పడొద్దు, రాలేదనుకోవద్దు, రెస్పాన్స్ ఇవ్వలేదనుకోండి. ఇలా క్లాసుల్లోనో ప్రిపరేషన్లో ఉంటాం. మీరు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోతే అయ్యో ఫీజు కట్టాము రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనుకోవద్దండి. అలా కాదు, మీకు చక్కగా ఎప్పుడైతే మీరు ఫీజు కడతారో ఇమ్మీడియట్గా మన సిబ్బంది ప్యాక్ చేసి ఆ ప్యాక్ కూడా ఫొటోస్ తీసి మీకు వాట్సాప్లో పంపుతున్నారు. మీ అడ్రస్లు రాసి నీట్గా ప్యాకేజీ. కాకపోతే బుక్ రిజిస్టర్ పార్సల్ వచ్చేసరికి కొంచెం లేట్ పడుతుంది, 1-2 రోజులు, 3-4 రోజులు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక రోజు 5వ రోజు అయితే కంగారు పడద్దు, వస్తుంది. దానికోసం అయితే మీరు ఒక్కసారి ఫోటో కనుక మేము అప్లోడ్ చేసామంటే వస్తుంది, ఆన్లైన్లో ఉండట్టు, ఆన్ ది వేలో ఉండట్టు. దయచేసి కంగారు పడద్దు. ఇక ఇప్పటివరకు చాలామంది రెస్పాన్స్ అయ్యి మన బుక్స్ కానీ మన ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయ్యారంటే మరొక్కసారి మీ అందరూ ధన్యవాదాలు చేస్తున్నాం. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఈ అంశాన్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.